నమస్తే అండి. నేను వసంత. ఈరోజు ఆరోగ్యకరమైన రుచికరమైన మజ్జిగ చారును ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం కొంచెం పుల్లని మజ్జిగ ఉంటే బాగుంటుంది. మరి ఈ వేసవి కాలంలో ఒక రుచికరమైన మజ్జిగ చారు తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. దాంట్లో 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ ఇవి వేసుకోవాలి. తాలింపు గింజలు సన్నని సెగపై కలుపుతూ ఉండాలి. ఇవి ఎర్రగా ఏగి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. తాలింపులో 1 అర చెంచా వాము వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి చక్కగా అవి వేగేంత వరకు కలుపుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లో 1 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా వేసుకొని పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్లో 1 స్పూన్ బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా నీళ్ళతో కలుపుకోవాలి. ఈ పేస్ట్ను చిలికినటువంటి చిక్కని మజ్జిగలో కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి మజ్జిగను వేగిన తాలింపులో మెల్లగా పోసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నంతసేపు మంట సిమ్లో ఉంచి కలుపుతూనే ఉండాలి. చివరగా దింపే ముందు దీంట్లో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవచ్చును. నేను వేయటం లేదు. ఈ ఉడికిన మజ్జిగ చారు చిక్కగా అనిపిస్తే మనం ఇంకొద్దిగా నీరు కూడా మిక్సీ జార్లో వేసుకొని పోసుకోవచ్చు. మనకి ఏ విధంగా ఉండాలో అంత పలుచగా ఉండేంత వరకు నీరు పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మంట ఎక్కువగా చేసినట్లయితే మజ్జిగ విరిగిపోతుంది. కాబట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలి. వేసవిలో చారుకు బదులుగా ఎక్కువగా మజ్జిగ చారు, పచ్చిపులుసు ఇలాంటి వంటకాలు తింటూ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. మజ్జిగ చారులో వీలును బట్టి కూరగాయ ముక్కలు, ఆకుకూరలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇలా మెల్లగా కలుపుతూ 1 పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా కారం తక్కువ అనిపిస్తే పొడి కారం కూడా వేసుకోవచ్చు కొద్దిగా. అంతేనండి, రుచికరమైనటువంటి మజ్జిగ చారు రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇలా చుట్టూ బుడగలు వస్తున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలి వాళ్లకు రాత్రి భోజనంలో ఇలాంటి వంటకం ఇవ్వడం చాలా మంచిది. మరి చూసారు కదండి మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో. దీన్ని చాలా రకాలుగా చాలా ప్రాంతాల్లో రకరకాల వస్తువులతో తయారు చేస్తూ ఉంటారు. ఆకుకూరలతో కొంతమంది, కాయగూరలతో కొంతమంది, శనగపిండి, బియ్యపిండి ఉపయోగించి రకరకాలుగా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ మజ్జిగ చారు చాలా తక్కువ ఖర్చుతోటి చాలా సులభంగా మన వంటింట్లో వస్తువులతోటే తయారు చేసుకోవచ్చు. ఇంకా అనుకోకుండా అతిథులు వస్తే 5గురికి వచ్చేటువంటి పెరుగుతోటి మనం 10 మందికి మజ్జిగ చారు తయారు చేయవచ్చు. కాబట్టి ఈ మజ్జిగ చారులో ప్రోబయాటిక్స్ అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా వల్ల శరీరానికి కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవి కాలంలో మజ్జిగ చారుని ఎక్కువగా వాడినట్లయితే ఎండ వేడిని తగ్గిస్తుంది, వడదెబ్బ తగలటం అలాంటివి రాకుండా కాపాడుతుంది. మజ్జిగ, పెరుగు రెండూ మంచివే. అయినప్పటికీ పెరుగులో ఫ్యాట్ ఉంటుంది. మనం మజ్జిగ చిలికేసినప్పుడు పెరుగులో ఉన్నటువంటి ఫ్యాట్ తీసేస్తాం కనుక, మిగడని తీసేస్తాం కనుక మజ్జిగ ఇంకా చాలా ఉపయోగకరం. ఎండాకాలంలో శరీరంలోని వేడి చెమట రూపంలో బయటికి వెళ్తుంది కనుక ఇలాంటి పదార్థాలను అధికంగా వాడినట్లయితే శరీరానికి నీటిని కూడా అందించినట్టు అవుద్ది. కాబట్టి తప్పనిసరిగా మజ్జిగ చారును ఎవరికి అనుకూలంగా ఉన్న పద్ధతిలో వాళ్ళు తయారు చేసుకొని వాడటం ఎంతైనా అవసరం. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.